అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. కదిరి ఆర్టీసీ బస్టాండ్ డిపో నుంచి బస్సును కొట్టేసిన తన పెంపుడు కుక్కతో కలిసి బస్సును మదనేపల్లి వైపుకు తీసుకెళ్లాడు. వెంటనే గుర్తించినటువంటి ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు బస్సును మదనపల్లె హైవేలోని తట్టివారిపల్లె బ్రిడ్జ్ వద్ద వదిలేసి వెళ్లిపోయే యత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. తన పేరు శివశంకర్ అని నిందితుడు తెలిపాడు. అయితే బస్సును ఎందుకు తీసుకెళ్లాడనే ప్రశ్నకు నిందితుడు పొంతనలేని సమాధానాలు చెబుతుండడం పలు అనుమానాలకు కారణమవుతోంది. ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో పాటు పలు చోట్ల డ్యామేజ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రైన్ దొరకకపోతే బస్ స్టాండ్ దగ్గర నుంచి సో ట్రీట్ చేసుకున్నా పోలీసులు పుట్టేదానికి వచ్చినాడు. ఇక్కడ కూడా ఈ బస్సు అనేది రన్నింగ్ రోడ్ ఆ బస్సు రన్నింగ్ ఎక్కేసుకున్నాను. నేను ఒక రెండు ఎక్కేసుకున్నాను. ఎక్కేసి వస్తున్నాక అక్కడ మన టోల్ ప్లాజా ఉంది. టోల్ ప్లాజా దగ్గర అవతల సైడ్ అయితే అక్కడ అబ్జర్వ్ పడుతున్నాడు. టోల్ ప్లాజా నుంచి 1 కిలోమీటర్ మీద పడుతున్నాం. బండి తోలి తర్వాత ఒక టీ ఫుడ్ దగ్గర ఆపండి. ఆపేసి అక్కడ టీ ఆపించి డ్రైవర్కి పొలం మీద నీళ్ళు కొట్టించిన. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్టీసీ బస్సునే దొంగలించి తీసుకెళ్లినటువంటి ఘటన, అది కూడా పెంపుడు కుక్కతో వచ్చి బస్సును తీసుకెళ్లి మళ్ళీ వేరే స్టేషన్ దగ్గర ఆపినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు తీసుకెళ్లాడు ఏంటనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మన ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఉమాశంకర్. అసలు ఎందుకు తీసుకెళ్లాడు, ఏం సమాధానాలు చెప్తున్నాడు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. అంటే అతనిది ప్రాపర్ అనంతపురం జిల్లాగా తెలుస్తోంది. ఇతను ఏఆర్ కానిస్టేబుల్. అతన్ని సస్పెండ్ చేస్తున్నారు ఇప్పటికే. అధిక శాతంలో మద్యం సేవించి బస్సు నడపడం, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఒక సిల్లీగా అనిపిస్తోంది. అతను అనంతపూర్లో నిన్న రాత్రి ఫుల్గా మద్యం సేవించి బస్సు ఎక్కాడు. అయితే ఆ బస్సు కదిరికి చేరుకుంది. కదిరికి చేరుకుని ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా దిగేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్ కూడా కిందకి, అంటే వాళ్ళు స్టేషన్లో దిగితేనే రిపోర్ట్ చేయాలి కాబట్టి సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇతను మద్యం మత్తులో అప్పటికి తేరుకొని ఇక తాను వెళ్లాల్సినటువంటి గమ్యస్థానం ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ బస్సు డ్రైవర్ ఎవరు అద్దాలు పగిలినట్టు తెలుస్తుంది ఆర్టీసీ బస్సుకి. అదే విధంగా బస్సు కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి కారణాలు ఏంటి? ఏమన్నా మధ్యలో నడక యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా? హైవే పై నిలపడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అతను ఫుల్గా మద్యం సేవించి ఉన్నారు. అతనికి డ్రైవింగ్ అంతంత మాత్రమే తెలుసు కాబట్టి బస్సు తీసుకొని అనేక సందర్భాల్లో అక్కడ యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే కదిరి నుంచి మదనపల్లికి రావడానికి దాదాపు 80-90 కిలోమీటర్లు ఉంటుంది. సో అంత దూరం కూడా అతను జర్నీ చేశాడు డ్రైవింగ్ చేసుకుంటూ, అతను పెంపుడు కుక్కతో పాటు. సో అక్కడికి మదనపల్లి సిటీకి రావగానే హైవేలో నిలిపేసి అతను బస్సు నేరుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను ఈ రకంగా బస్సు తీసుకొని వచ్చేసానని చెప్పి అతనే రెడ్ హ్యాండెడ్గా అక్కడ దొరికిపోయాడు. సో ఇతను అనంతపూర్ జిల్లా ఇప్పటికే అటు సస్పెండ్ అయినటువంటి ఏఆర్ కానిస్టేబుల్గా చెప్పొచ్చు. పూర్తిగా మద్యం సేవించి ఉన్నటువంటి కారణంగానే అక్కడ ఉన్నటువంటి బస్సును తీసుకొని వచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే తన పెంపుడు కుక్కను కూడా ఎక్కడా కూడా వదలకుండా అతి జాగ్రత్తగా అక్కడికి వచ్చి నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఘటనలోనే అటు ఆర్టీసీ అధికారులు ఒకసారిగా షాక్ తిన్నారు. అప్పటికే అక్కడ బస్సు పెట్టినటువంటి నేపథ్యంలోనే బస్సు కనిపించకపోవడంతో షాక్ తిన్నటువంటి డ్రైవర్ కండక్టర్ వెంటనే అధికారులకి సమాచారం ఇవ్వడంతో అతను ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను మదనపల్లి దాకా బస్సు తీసుకురావడం, దాని తర్వాత ఇతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంతో ప్రస్తుతం ఉమాశంకర్ మొత్తంగా ఆర్టీసీ బస్సుని తీసుకెళ్ళారు. అది కూడా మద్యం తాగిన మత్తులో తీసుకెళ్లి మళ్ళీ మదనపల్లి హైవే మీద వదిలి స్టేషన్కి వెళ్ళి తనే లొంగిపోయినటువంటి ఘటన. మద్యం ఎంత ప్రమాదకరం.